హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అలాట్మెంట్ లిస్ట్స్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఫేజ్ 1 జాయినింగ్ రిపోర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2 కు సంబంధించిన రిపోర్టింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ఈ మధ్యలోనే ఐనీ సెట్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి కొద్దిమంది స్టూడెంట్స్ కి అలాట్మెంట్ కూడా అక్కడ రావటం జరిగింది. ఆ స్టూడెంట్స్ ఈ స్టేట్ కోటా ఫేజ్ 1 లో ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే ఒకవేళ, లేదా ఇప్పుడు ఫేజ్ 2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ డేస్ లో కానీ ఒకవేళ జాయిన్ అయి ఉంటే, అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి ఎగ్జిట్ అయిపోయి ఐనీసెట్ లో వచ్చినటువంటి కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వీళ్ళు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు డిసెంబర్ 20వ తారీఖు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ చూడొచ్చు. ఓకే, ఈ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే ఇది మనకి ఈ ఫ్రీ ఎగ్జిట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నారండి, ఎవరైతే ఇప్పుడు ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లో ఆల్రెడీ స్టేట్ కోటాలో జాయిన్ అయ్యారో ఏపీ స్టేట్ లో, ఆ స్టూడెంట్స్ ఒకవేళ రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఎటువంటి పెనాల్టీ కూడా లేకుండా మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని విదిన్ 1 డేలో ఈ సీటు క్యాన్సిల్ చేసుకొని మీరు ఐనీ సెట్ లో వచ్చినటువంటి కాలేజీకి వెళ్లి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ విదిన్ స్టేట్ లో కూడా కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఒకవేళ మీరు ఫేజ్ 1 లో ఆర్ ఫేజ్ 2 లో కానీ జాయిన్ అయితే, అలాంటి స్టూడెంట్స్ అసలు ఏపీ స్టేట్ లో సీట్ వద్దు అనుకున్నట్లయితే వాళ్ళు కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ యూటిలైజ్ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డేట్స్ అండ్ టైమింగ్స్ ఇచ్చారు. 21st మార్నింగ్ 10 AM నుండి, అంటే శనివారం ఉదయం 10 గంటల నుండి ఆదివారం 22nd ఉదయం 10 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దానికి ఇక్కడ ప్రొసీజర్ మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ సెకండ్ పేజ్ లో ఇచ్చినటువంటి ఈ అండర్టేకింగ్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి, దీన్ని మీరు ఏ కాలేజ్ లో అయితే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారో అక్కడికి వెళ్లి అక్కడ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఈ రిజిగ్నేషన్ లెటర్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి అప్పుడు మిమ్మల్ని రిలీవ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చిందో అక్కడికి వెళ్లి ఈ రిలీవింగ్ ఆర్డర్ చూపించి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. క్లియర్? సో దీన్నే ఫ్రీ ఎగ్జిట్ అండర్టేకింగ్ ఫామ్ అంటారు. ఎవరైతే ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా రిజైన్ చేసి సీట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ గా కట్టినటువంటి ట్యూషన్ ఫీ అంతా కూడా రీఫండ్ చేయబడుతుంది. కేవలము ఒక 5,000 నుండి 10,000 వరకు మాత్రమే ప్రాసెసింగ్ ఫీ ఉంచుకొని కాలేజ్ వాళ్ళు మిగతా అమౌంట్ అంతా కూడా మీకు రీఫండ్ చేస్తారు. కొన్ని కాలేజెస్ లో ఫస్ట్ ఇయర్ ఒక 2 lakhs అలా ఎక్స్ట్రా కూడా కట్టించుకున్నారు, లేదా 80,000 అంటే డిఫరెంట్ కాలేజెస్ లో డిఫరెంట్ అమౌంట్స్ కట్టించుకున్నారు. ఆ అమౌంట్ కూడా మీకు రీఫండ్ చేయబడుతుంది, గుర్తుంచుకోండి. సో ఒరిజినల్ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు, మీరు కట్టినటువంటి ఎక్స్ట్రా ఫీజు కూడా మీకు కంప్లీట్ గా రిటర్న్ చెయ్యాలి. ఒకవేళ రిటర్న్ చేయకపోతే ఏ కాలేజ్ వాళ్ళైనా సరే మీరు యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు మీకు రీఫండ్ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్? అంతేకాదు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ స్టూడెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూటిలైజ్ ద ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం అంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ అండ్ టైం లోగా మాత్రమే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని అవైల్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి వన్స్ ద ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఈజ్ అవైల్డ్, ఒకసారి మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో మరలా ఆ సీట్ కావాలి అనుకుంటే ఆ సీట్ మీకు అవైలబుల్ గా ఉండదు అని చెప్తున్నారు, అంటే ఫేజ్ 3 లో. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని అవైల్ చేసుకున్నా కూడా, ఉపయోగించుకున్నా కూడా ఐనీసెట్ కాలేజ్ లోనే కాదు, మీరు మరలా ఏపీ స్టేట్ థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అన్నా కూడా యూ కెన్ పార్టిసిపేట్ అంటున్నారు. కాకపోతే ఫేజ్ 3 లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏ సీట్ నైతే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా వదులుకుంటున్నారో, వికేట్ చేస్తున్నారో, ఆ సీట్ మీకు అవైలబుల్ గా ఉండదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, రిజైన్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 3 కౌన్సిలింగ్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ. ఒకవేళ మీరు ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నాం కదా మళ్ళీ పార్టిసిపేట్ చేయకూడదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఖాళీ అయినటువంటి సీట్స్ ని ఫేజ్ 3 కి యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ అండ్ పెనాల్టీస్. అంటే ఒకవేళ స్టూడెంట్స్ గానీ ఏదైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే దానికి సంబంధించి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అలాగే పెనాల్టీ ఏదైనా కట్టాలా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నో ఎక్స్టెన్షన్స్ అన్నారు. ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ అండ్ టైం లోగా మాత్రమే మీరు తీసుకునే అవకాశం ఉంది, అంతేగాని డేట్ టైం ఎక్స్టెండ్ చెయ్యము అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డ్యూయల్ రిపోర్టింగ్ ప్రొహిబిటెడ్ అన్నారు. అంటే మీరు కన్వీనర్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో, లేదా డిఫరెంట్ స్టేట్స్ లో ఎట్ ఏ టైము, లేదా ఏపీ ఆల్ ఇండియా కోటా, ఇలా అంటే సైమల్టేనియస్ గా
టూ సీట్ అలాట్మెంట్స్ ని యూటిలైజ్ చేసుకోకూడదు అని చెప్తున్నారు. ఏదో ఒక కాలేజ్ లో ఒక స్టేట్ ఒక కోటాలో మాత్రమే మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. ఒకవేళ కానీ అలా ఏదైనా చేస్తే మాత్రం డెఫినెట్ గా మీకు సివియర్ పెనాల్టీ పనిష్మెంట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. క్లియర్? ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఎవరైతే ఐనీ సెట్ ద్వారా మీరు సీట్ అలాట్మెంట్ పొందారో ఆ స్టూడెంట్స్, అలాగే ఒకవేళ అసలు ఏపీ స్టేట్ లో మాకు వద్దు, మేము ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నప్పటికీ కూడా ఆ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే కేవలం ఒకే ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంది ఇది. సో ఆ డేట్ అండ్ టైమ్ లోగా మాత్రమే మీరు ఈ ప్రాసెస్ ని జరిపించుకొని మీరు రిపోర్ట్ చేసి ఆల్రెడీ ఎక్కడైతే మీ సర్టిఫికెట్స్ ఉన్నాయో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిలీవ్ అయ్యి సక్సెస్ఫుల్ గా మీరు నెక్స్ట్ ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకోండి. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా కూడా మీరు నన్ను అడిగి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.